జీవితంలో విజయం సాధించాలంటే బలమైన సంకల్పం ఉండాలి. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అనుకున్న లక్ష్యాలు దరిచేరుతాయి. వైకల్యాన్ని పక్కన పెట్టి అనుకున్న లక్ష్యాల వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన మధుకుమార్. కరెంటు షాక్తో 2 చేతులు కాళ్లు కోల్పోయిన మొక్కవోని దీక్షతో చదువును కొనసాగిస్తున్న మధుకుమార్పై దూరదర్శన్ ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా కంకోల్ గ్రామానికి చెందిన మధుకుమార్ తన ప్రతిభతో ఇరుగు పొరుగు వారి నుంచే కాదు, సుదూర ప్రాంతాల ప్రజలతో సైతం ఔరా అనిపించుకుంటున్నాడు. 2 చేతులు కాళ్లు కోల్పోయినా ఎనలేని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నాడు. 6 ఏళ్ల క్రితం తగిలిన కరెంటు షాక్ అతడి జీవితాన్ని తలకిందులు చేసింది. 2019లో స్నేహితులతో కలిసి ఇంటి మేడ మీద ఆడుకుంటున్న సమయంలో పక్కనే ఉన్న ఇనుప రాడ్ మీద కరెంటు వైరుంది. అది గమనించని మధుకుమార్కు ప్రమాదవశాత్తు ఆ ఇనుప రాడ్కి తగలడంతో కరెంటు షాక్ తగిలింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైద్యులు 2 చేతులు మోకాళ్ల వరకు కాళ్లు తొలగించారు. కాళ్లు చేతులు లేకపోయినా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నోటితో పెన్ను పట్టుకుని రాయటం అలవాటు చేసుకున్నాడు మధుకుమార్. నాలుకనే తన ఆయుధంగా చేసుకుని 10వ తరగతి పరీక్షల్లో 86% మార్కులు సాధించాడు. మధు గురించి తెలుసుకున్న సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు మధుకుమార్ని కలిసి ప్రత్యేకంగా అభినందించారు. అతడు సాధించిన విజయానికి గాను ల్యాప్టాప్ బహుకరించారు. వైకల్యం తనను ఇబ్బంది పెట్టినా మధు మాత్రం నోటితోనే అద్భుతమైన బొమ్మలను చిత్రించగలడు. ఉన్నత లక్ష్యాలను అధిరోహించేందుకు వైకల్యం అడ్డు కాకూడదనే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నానని దూరదర్శన్తో మధుకుమార్ వెల్లడించాడు. నేను 5th క్లాస్ చదువుకునేటప్పుడు 2019లో కరెంట్ షాక్ తగిలింది. కరెంట్ షాక్ తగిలితే హాస్పిటల్ తీసుకుపోయారు. హాస్పిటల్కి నుంచి వచ్చినాక గాంధీలో 3 నెలలు ఉన్నాం. హాస్పిటల్కి నుంచి వచ్చినాక స్కూల్కి పోతానో పోనా అనుకున్నా. మళ్ళీ ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ వల్ల, టీచర్ వాళ్ళ సపోర్ట్ వల్ల వెళ్ళిన. 10th క్లాస్లో మంచి మార్కులు సాధించిన. 500కు 430 వచ్చినాయి. నేను ఇంకా చదువుకుంటా. నాకు ఇంట్రెస్ట్ ఉంది. నా గోల్ వచ్చేసి ఐఏఎస్ అయ్యేంత వరకు చదివించండి నాకు. మధును అతడి తల్లిదండ్రులు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. 2 కాళ్లు చేతులు కోల్పోయినా తమ కుమారుడు అన్ని రంగాలలో రాణించగలడన్న విశ్వాసంతో అతడికి అన్నింటా అండదండగా నిలిచారు. దాతల సహకారం అందిస్తే మెరుగైన వైద్య ఉపకరణాలను అమర్చి తమ కుమారుడికి మెరుగైన జీవితాన్ని అందిస్తామంటున్నారు. నా కొడుకుకు కరెంట్ షాట్ కొట్టి 2 చేతులు 2 కాళ్ళు పోయినాయి. దేవుని దయలా మాకు చదువు రాదు. నా కొడుకు చదువుతుంటున్నాడు. ఎవరన్నా సహకరించండి. ఇప్పుడు 5 కిలోమీటర్లు పోవాలి మేము. నా కొడుకు చదువుతుంటుండు. మీరు ఎవరన్నా మాకు సాయం చేస్తే మీకు వందనాలు. 2019 సెప్టెంబర్ 15 తారీఖు మా బాబును పిల్లలతో ఆడుకుంటుంటే ఇల్లు పైన కరెంట్ షాక్ తగిలి 2 కాళ్ళు చేతులు పోయినాయి. మేము గాంధీ హాస్పిటల్లో 3 నెలలు ఉన్నాము. అక్కడ నుంచి ఇంటికి వచ్చినాక ఏం చదవలేడు కాబట్టి ఇంటికాడ ఉంచుతామని ఆలోచిస్తే మా స్కూల్ టీచర్స్, మా గ్రామస్తులు, మా వాళ్ళ స్నేహితులందరూ కలిసి ఆ పిల్లల్ని మళ్ళీ స్కూల్ తీసుకెళ్ళి 5th క్లాస్ కంటిన్యూ చేసుకుంటూ ఇప్పుడు 10th క్లాస్ మంచి మార్కులతో సాధించారు. టీచర్స్ మా స్కూల్లో ఫోన్ చేసి లేపి చదివించారు. వల్ల 500కు 430 మార్కులు సాధించిండు. ఆ మార్కులు మెచ్చుకొని కలెక్టర్ మేడం మీద సన్మానం చేసింది మొన్న 9వ తారీఖు. మధు కోసం ఎన్నో విధాలుగా సాయం చేస్తున్నారు. స్కూల్కు తీసుకువెళ్లడంలో, విద్యాపరమైన అవసరాలు తీర్చడంలో తోడ్పాటును అందిస్తున్నారు.